పరిచయం మీద ఆధారపడి బతుకుతున్నాడు కాదు. ఆయన చాలా ఉన్నతంగా దీవించబడిన వ్యక్తి. ఒకప్పుడు ఆయన రౌడీగా, అంటే అసాంఘిక కార్యకలాపాలు, గూండాయిజం, రౌడీయిజం అలాగే కొట్లాటలో తిరిగిన వ్యక్తి. ఆయన ప్రభు చేత పట్టుబడి ఆయన పరిచర్య కొరకు హైదరాబాద్ వచ్చాడు. ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు, బయలాజికల్ డాటర్స్. ఆయన భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరితో పాటుగా ఒక 10 మంది అనాథలను పెంచుతున్నాడు. ఆయన ఆర్ఫన్స్ని పెంచుతున్నాడు. ఆర్ఫన్స్ని పెంచితే ఎక్కడో చోట వాళ్ళని పెట్టి ఏదో స్థలంలో పెట్టి ఆయనకు భోజనం పెట్టడం, పోషించడం కానీ, తన కుమార్తెలతో పాటుగా తన కుటుంబంతో పాటుగా 8 మంది కూడా ఒకే ఇంట్లో ఉంటారు, అందరు కలిసి తింటారు. ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. యుఎస్లో ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది. అక్కడ ఎంప్లాయీస్ చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా సెక్యూరిటీ వాళ్ళతో సహా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, ఈక్వల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాడు ఆయన. అంతేకాదు వాళ్ళందరూ కూడా బాస్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు అందరూ లంచ్ ఒకే చోట చేస్తారట వాళ్ళు. అంటే సమానత్వం, మానవత విలువలను చాటి చెప్పిన వ్యక్తి ఆయన. ప్రాముఖ్యంగా ఆయన బోధనలు ఎక్కువ ఏముండేదంటే, మతం కాదు, క్రైస్తవ్యం కూడా మతం కాదు, మతం అనేది మనకు అపకారం చేస్తుంది, మానవత్వం కావాలన్నాడు. మనిషిని ఒక హిందువుగా చూడకండి, ఒక ముస్లింగా చూడకండి, ఒక క్రిస్టియన్గా చూడండి. మనిషిని చెప్పండి, మనిషిని మనిషిగా చూడండి. ఇది మానవతావాదం అండి. ఇవాళ మనిషిని మనిషిగా చూస్తే కొట్లాటలు ఉండవు, ఈ అన్యాయాలు అక్రమాలు ఉండవు, హత్యలు ఉండవు. కనుక ఆయన డిబేట్లు ఎక్కువ పాల్గొనేవాడు, చర్చల్లో ఎక్కువ పాల్గొనేవాడు. అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. చాలా చిన్నతనంలో అనేకమైన భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, చాలా జ్ఞానవంతుడు, మామూలు జ్ఞానం కాదు. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే చాలా దీనుడు ఆయన, వెరీ హంబుల్. నేను ఆయన చనిపోవడానికి ముందే ఒక నెల రోజుల్లోనే 2 వేదికల మీద ఇద్దరం కలిసి పరిచర్య చేశాం. అలాంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి చూశాను నేను. ముఖం మీద ఆ చిరునవ్వు అస్సలు చెరగదండి. ఆయన ఎంత